బిల్ గేట్స్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ మీకు తెలిసే భయపడతారు. వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇది ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాల్సిన విషయం. బిల్ గేట్స్ సూర్యుడిని కంట్రోల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని మీకు తెలుసా? ఇమాజిన్, ఒకరోజు సన్ రైజ్ అయ్యాక కూడా లైట్ ఫుల్గా రాకపోతే. ఇది ఫిక్షన్ కాదు, ఇది రియాలిటీ. బికాస్ బిల్ గేట్స్ లాంటి పవర్ఫుల్ మైండ్స్ సోలార్ జియో ఎనర్జింగ్ అనే ఐడియా మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఆకాశంలో కెమికల్ స్ప్రే చేసి సన్లైట్ని తగ్గించాలనుకుంటున్నారు. వాతావరణం చేంజ్ని కంట్రోల్ చేయడానికి చెప్తున్నారు. కానీ ప్రకృతిని శాసించడం అంటే దేవుని ఛాలెంజ్ చేయడమే. మన దేశంలో రైతుకి ఆధారం వర్షం. ఆ వర్షంలో మార్పులు ఉంటే ఆ రైతు బ్రతికేది ఎలా, పంటలు పండించేది ఎలా, అండ్ ఆ రైతు ఆదాయం ఎలా, అండ్ రుణాలు కట్టేది ఎలా? ఎక్కడో ల్యాబ్స్లో జరిగే ఎక్స్పెరిమెంట్స్ మన రైతులు బలి అవ్వాలా? రిచ్ కంట్రీస్ డిసిషన్స్ ఎందుకు మన దేశ రైతుల లైఫ్ని డిసైడ్ చేయాలి? అండ్ మన గవర్నమెంట్ సపోర్ట్ చేయడం ఎందుకు? బిల్ గేట్స్ మీరు వరల్డ్ని సేవ్ చేయాలని ట్రై చేస్తున్నారని తెలుసు, కానీ మీరు ఆకాశం టచ్ చేసే ముందు కింద ఉన్న రైతుల గురించి ఆలోచించారా? ఇఫ్ సన్లైట్ చేంజెస్, రెయిన్ చేంజెస్. ఇఫ్ రెయిన్ చేంజెస్, ఇండియా చేంజెస్. ఇది డెవలప్మెంటా లేదా సైలెంట్ డిజాస్టరా? థింక్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. బికాజ్ మన భూమి మీద ఆధారపడే కోట్ల మంది జీవితాల మీద పడుతుంది. లాస్ట్ ఒక మాట, సూర్యుడిని కంట్రోల్ చేయడం కాదు, ప్రకృతిని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ నిజాలు వినాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. జై హింద్.